హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన, కొంచెం అలసిపోయినా. సో లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని పాలు తాగుతున్నా. పాలు తాగి స్నానం చేసేసి వచ్చి నేను ఇంకా నా వంట పూజా కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఆ లోపు నందిని వచ్చేసి తన పని తాను చేసుకుంటుంది అనమాట. ఇక్కడ పాలు వేడి పెట్టేసిన, అంబలికి పిండి నానబెట్టిన. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది నైటే నానబెడతారు, నేను నైట్ ఏం నానబెట్టాను. కాకపోతే నిన్నటి అంబలి ఉంటుంది కదా, ఆ అంబలి కొంచెం ఉంచేసి ఆ అంబలిలో పిండి వేసి కలిపి పెట్టేస్తాను అనమాట. ఇట్లా 6:37కే మంచి ఎండ వచ్చేస్తుంది చూడండి. అసలు ఎంత బాగా ఇంట్లోకే వస్తుంది ఎండ. అసలు చిన్నప్పుడు పాలంటే ఇష్టం ఉండేది కాదు, టీ చాలా తాగేదాన్ని. అసలు టీ అట్లీస్ట్ 3 times తాగేదాన్ని. దీంట్లో షుగర్ వేసుకోలేదు, ఓన్లీ కొంచెం బూస్ట్ వేసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు ఒక 3 times టీ తాగేదాన్ని. 3 times ఎట్లా అంటే మార్నింగ్ ఒకసారి టీ తాగడం, మళ్ళీ టిఫిన్ కాగానే ఒకసారి టీ తాగడం, ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మళ్ళీ ఒకసారి టీ తాగడం, అట్లా మార్నింగే 3 times టీ తాగేదాన్ని. అయితే ఒకసారి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల ఒక 40 days మిల్క్ అన్నీ, అసలు మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ 40 days మానేయమన్నారు. 40 days మానేయడం ఎందుకు, అసలు టీ ఇంకా లైఫ్ లాంగ్ మానేస్తా అని అప్పుడు నాకు నేను ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. అయితే మన బుద్ధి ఎలా ఉంటుంది, మనం మామూలుగా మానేస్తే మళ్ళీ ఎవరైనా తాగమనగానే తాగుతాము, లేకపోతే మనకు తాగాలనిపించినప్పుడు తాగేస్తాం. సో ఎందుకు అని చెప్పేసి నేను శివుడికి వదిలేసినా అనమాట. అప్పుడు 41 days పంచాక్షరి చేశాను. పంచాక్షరి చేసి అట్లనే టీ వదిలేసి ఇంకా శివుడి పేరు మీదనే టీ వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు ఎవరు తాగమన్నా కానీ చెప్పేస్తాను, నేను శివుడికి వదిలేస్తాను, నేను తాగను అని. ఇంకెవరు బలవంతం చేయరనమాట. అదనమాట నా టీ స్టోరీ. అలా టీ మానేసిన తర్వాత అసలు పాలు ఎప్పుడు తాగలే. తర్వాత నాకు సర్జరీ అయింది. సర్జరీ తర్వాత కొంచెం పాలు అలవాటు చేసుకున్నా. అది కూడా డైలీ తాగాలనిపించదు, ఎప్పుడో ఒకసారి తాగుతా, అది మార్నింగ్ టైంలోనే. ఈరోజు ఎండాకాలం ఎక్కువ మన అంబలే తాగుతాను, కానీ ఎందుకో కొంచెం కడుపులో ఖాళీగా అనిపిస్తుందని పాలు తాగుతున్నా. సోప్ విషయానికి వస్తే సంతూర్ వాడతాను. అండ్ ఈ సంతూరు ఎప్పటి నుంచి వాడతానో నాకే తెలియదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్న సంతూర్ ఇదే సంతూరే. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గర సంతూరే. అండ్ నేను పెళ్ళై మా అత్తగారి ఇంటికి వచ్చినాక వాళ్ళు సంతూరే. అసలు వేరే సబ్బు ఎన్ని మారుస్తానో మధ్యలో, కానీ నాకు ఎందుకో ఇది పెట్టుకునే సాటిస్ఫాక్షన్ రాదు. అంత ఎడిక్ట్ అయిపోయాను అనమాట సంతూర్కి. అదనమాట సంతూర్ స్టోరీ. అండ్ అందరు చాలామంది సంతూర్ మామ్ అంటారు నన్ను. అంటే ఇప్పుడు మా పాప, చాలామంది నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మా పాప ఇప్పుడు జూనియర్ లాయర్ హైకోర్టులో. సో ఎవరు నమ్మరు, అంత పెద్ద పాప ఉందంటే. ఇంకొక ఆమెనేమో ఇంటర్ 2nd year. సో అందుకనే సంతూర్ మామ్ అంటుంటారు నన్ను. సో మీకు కూడా అనిపిస్తానా నేను సంతూర్ మామ్ లాగా? ఫేస్కి పెట్టే క్రీమ్ వచ్చేసి పాండ్స్. లైట్గా పెడతాను, ఎక్కువ పెట్టాను. ఇంతకుముందు ఎండలో బాగా తిరిగేదాన్ని, ఎందుకంటే అప్పుడు బొటిక్ బయట ఉండేది కదా. సో ఇప్పుడు బొటిక్ కూడా ఇంట్లోనే ఉంది. అసలు ఎండకు నేను అసలు ఎక్స్పోజ్ అవ్వను. మార్నింగ్ కొద్దిసేపు బయట నిల్చుంటాను ఎండకు, అంతేగాని ఎక్కువసేపు అయితే ఎండకు ఉండను. కానీ ఎందుకో తగ్గట్లేదు, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్. కానీ ఇదైతే కంపల్సరీ వాడతాను. ఇది వాడకపోతే ఏంటంటే నాకు ఇంకా బ్లాక్ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని కొంచెం అప్లై చేసి కొంచెం పౌడర్ వేసేసుకుంటాను అనమాట. సో ఇది డైలీ నా మేకప్. ఫేస్కి ఇలా పిగ్మెంటేషన్ వచ్చింది కదా. సో పిగ్మెంటేషన్ వచ్చింది కాబట్టి అసలు ఈ పాండ్స్ వాడొద్దా, ఈ పిగ్మెంటేషన్కి ఏం పెడితే పోతుంది, ఎవరైనా సలహా ఇవ్వగలుగుతారా ప్లీజ్? ఎవరైనా ఈ పిగ్మెంటేషన్కి మంచి సొల్యూషన్ చెప్పండి. నేను ఎక్కువ ఎండలో కూడా తిరిగాను, మీకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు బాగా ఎండలో తిరిగి, చాలామంది నీ హెయిర్ బాగా పెరుగుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, ఏం పెడుతున్నావు జుట్టుకు అని అడుగుతున్నారు. నేను అసలు ఏం పెట్టను. ఆయిల్ కూడా వీక్లీ వన్స్ పెడతాను, తలస్నానం చేసేటప్పుడే. అది కోకోనట్ ఆయిలే, ఇంకా వేరేది ఏం పెట్టను. పారాషూట్ ఇదే పెడతాను. కాకపోతే ఏంటంటే నాకు ముందు నుంచి గ్రోత్ ఉంది, కాకపోతే నేను పెంచాలనుకోలేదు అనమాట. ఇప్పుడు పెంచాలనుకుంటున్నాను కాబట్టి చూడండి ఇలా పెరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు, నాకు షార్ట్ హెయిర్ ఉండేది. సో 1 year నుంచి పెంచాలనుకున్నాను కాబట్టి ఇంత పెరిగింది. ఈరోజు కర్రీ పాలకూర. సో పాలకూరకి ఏదైనా ఒకటి కాంబినేషన్ చేయాలనుకుంటున్నా, చూడండి ఏం కాంబినేషన్ చేస్తాను. అంబలికి వాటర్ పెట్టేసిన. మేము ఉండేది ఇద్దరమే, ఇంత అంబలి ఎందుకు చేస్తాము అని అంటే
బొటిక్లోకి చాలామంది వస్తుంటారు కదా. సో ఎండాకాలం కాబట్టి పాపం ఎండలో వచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మా స్టూడెంట్స్ అట్లా ఎవరైనా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అంబలి ఇస్తాను అనమాట. అందుకని కొంచెం ఎక్కువనే చేస్తాను అంబలి డైలీ. ఈ వాటర్ మరిగినాక ఇందాక చూపించినాను కదా కలిపి పెట్టిన పిండి మరిగేటప్పుడు ఈ వాటర్లో పోసేసేయాలి. సాల్ట్ కొంచెం రుచికి తగ్గట్టు వేసుకోండి, మరీ ఎక్కువద్దు. నేను దీంట్లో అంబలి అయినాక మళ్ళీ మజ్జిగ కలుపుకొని తాగుతాం అనమాట. కిందికి వెళ్ళి పూజకు పువ్వులు తీసుకొని వచ్చిన. రేపు చూపిస్తాను కింద ఏమేమి చెట్లు ఉన్నాయి అనేది. ఇవన్నీ కింద మన చెట్లకే, ఇంకా రోజ్ ఫ్లవర్స్ కాలేవి ఈరోజు. రేపు చూపిస్తాను ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎన్ని పువ్వులు అవుతున్నాయి అనేది. అంబలికి నీళ్ళు మరుగుతున్నాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు నేను, కొంచెం సాల్ట్ వేస్తున్నా. కలిపి పెట్టుకున్న పిండి దీంట్లో పోసేస్తాయి. ఇది రాగి అంబలి, రాగులను పిండి చేయించి అంబలి చేస్తాం. ఎండాకాలం చలువని తాగుతారు అనమాట. ఇలా కలుపుతూ ఉండాలి, ఇంకా మరుగుతుంటుంది. కొంచెం చిక్కగా అవుతుంది కొద్దిసేపు అయినాక. ఈ బౌల్లో కర్రీస్ చేస్తే చాలా టేస్ట్ అవుతుంది, కానీ బాయిల్డ్ ఎగ్ అండ్ వంకాయ ఈ రెండు మాత్రం, ఎగ్ ఏమో బ్లాక్ అయిపోతుంది అండ్ వంకాయ వేసి కర్రీ చేస్తే కర్రీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ రెండు మాత్రం ఈ బౌల్లో చేయను. క్యాస్ట్ ఐరన్ అని చెప్పాను కదా, ఇదే అది. సో దీంట్లో కర్రీస్ మాత్రం సూపర్ టేస్ట్ అవుతాయి. సో ఇప్పుడు పాలకూరతో ఏం కాంబినేషన్ చేస్తున్నానో చూడండి. ఏం కర్రీ చేసినావు నందిని ఈరోజు? ఏం కర్రీ చేసినావు? సిరిశనగ పప్పు, ఎర్రపప్పు. తింటారు ఎర్రపప్పు? ఎట్లా చేసినావు? ఎర్రకారమా పచ్చికారం? పిల్లలు తింటారా మరి? చూడు మా నందిని క్లీన్ చేస్తుంది. ఎంత తొందర చేయమంటే అంత లేట్గా చేస్తుంది నందిని. కింద బొటిక్లో వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా, ఇంకా బొటిక్ క్లీన్ చేయాలి. రొట్టె చేస్తావా రొట్టె? ఎల్లిగడ్డ వేస్తున్నా. ఎల్లిగడ్డ వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. సో ఎల్లిగడ్డ వేసేసిన. పసుపు, కింద క్లీన్ చేసి వాళ్ళని కూర్చోమని చెప్పు. నేను ఈ కర్రీ ఇవన్నీ చేసేసి కిందికి వెళ్ళిపోతా. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. నువ్వు రొట్టె చేయి, నేను మధ్యలో వచ్చి తినేస్తాను, ఓకేనా? ఇప్పుడు పాలకూర వేసేస్తున్నా. ఇంకా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్లో పాలకూరని పెడితే ఏమవుతుందంటే స్టిక్ అవుతుంది కొంచెం. దీన్ని ఈ పాలకూరని కొద్దిసేపు ఇలా వదిలేద్దాము. వదిలేస్తే దీంట్లో ఉన్న వాటర్ అన్నీ పోతాయి. అప్పటి వరకు నేను దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజకు అన్నీ రెడీ చేసుకొని వస్తాను. చిన్నప్పుడు అమ్మ పాలకూర చేసి పెట్టేది, చాలా టేస్ట్ ఉంటుండే అనమాట. ఆ పాలకూర అవన్నీ ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ మా పొలంలోనే వండేటివి. సో పాలకూర అయితే రెగ్యులర్గా వీక్లీ ఒక 2-3 టైమ్స్ అట్లా చేస్తుండే. సో సేమ్ ప్రాసెస్ అనమాట. అది ఎప్పుడు నాకు గుర్తొచ్చినా ఆ ప్రాసెస్లో నేను చేసుకొని తింటాను. సో పాలకూరతో ఏం కాంబినేషన్ చేస్తున్నాను అమ్మ చూద్దామా? సో చలో చూద్దాం రండి. పాలకూరలో కొంచెం వాటర్ అన్నీ పోయినాయి కదా. ఇప్పుడు కాంబినేషన్ చూడండి, టమాటో, పాలకూర టమాటో కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం మేము. పొలంలో టమాటాలు కదా, పుల్లగా బాగుండేవి. అయితే తర్వాత పాలకూర టమాటా కాంబినేషన్ తినొద్దు, కిడ్నీలో స్టోన్స్ అయితే తినొద్దు అని చెప్పేసరికి అమ్మ కూడా భయపడి ఆపేసింది. కాకపోతే అప్పుడప్పుడు వండేది. సో నేను కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తాను.
కానీ రెగ్యులర్గా అయితే చెయ్యను. అది ఎంతవరకు నిజం అనేది నేను కూడా ఇంతవరకు ఎవరిని అడగలేదు. పాలకూర టమాటా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. అసలు మీకు చికెన్ ఫ్లేవరే వస్తుంది ఆ సూప్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కానీ ఎక్కువ తినకండి, ఏమన్నా అయితే మళ్ళీ నన్ను అంటారు. నిజంగా పాలకూర టమాటా తింటే స్టోన్స్ అయితే కావు అని తెలిస్తే నిజంగా వీక్లీ 3 times అన్న తింటాను. మంచిగా ఉడికిపోయింది. పూజ చేసి వచ్చేసరికి టమాటో అండ్ పాలకూర బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాం, ఎండు కారం వేస్తున్నాం. కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మన పాలకూర కదా. సాల్ట్ మాత్రం తక్కువ వేయాలి, కారం ఎక్కువ పడుతుంది కానీ సాల్ట్ తక్కువ పడుతుంది దీంట్లో. దీన్ని మంచిగా కలిపేసి మళ్ళీ మూతేసేద్దాం. ఇది అన్నంకైనా రొట్టెకైనా చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, కొంచెం ఎక్కువైనా తినలేము ఇంకా. అందుకనే సాల్ట్ తక్కువ పడుతుంది. కావాలంటే పైనుంచి వేసుకోండి, కానీ ముందైతే తక్కువ వేయండి. బాగా కలిపేసి సిమ్లో దీన్ని ఉడికించేద్దాం. కర్రీ రెడీ. పాలకూర టమాటా కాంబినేషన్లో కర్రీ రెడీ అయింది. సో కింద స్టూడెంట్స్ వచ్చిందంట, వెళ్ళి వాళ్ళకు ప్రాక్టీస్కి వర్క్ ఇచ్చేసి వస్తా. ఆలోపు నందిని రొట్టె చేస్తా, జొన్న రొట్టె, వచ్చి తినేస్తాం. ఇప్పుడైతే కింద బొటిక్లోకి వెళ్దాం రండి. మా నందిని ముగ్గులకు మేము ఫిదా అయిపోవాల్సిందే. చూడండి ఎంత బాగా వేసిందో ముగ్గులు. ఇంకా కింద ఒక ముగ్గు చూపిస్తాను మీకు. చుట్టాలు వచ్చింది. సో కోడలు అండ్ చెల్లెలు వాళ్ళతో పాటు కొద్దిసేపు చిట్ చాట్ చేద్దాం. బొటిక్లో వాళ్ళకి వర్క్ ఇచ్చేసి వచ్చిన. రొట్టె తినుకుంటూ మాట్లాడతాం. వీడియో తీయొద్దా? వీడియో కాల్ కాదే, నిజంగానే వీడియో తీస్తున్నా. ఎట్లుందే కర్రీ? వంకాయ. నేను పాలకూర గురించి అడుగుతున్నాను, వంకాయ గురించి. అది మసాలా వంకాయ సుక్కు తీసుకొచ్చింది. ఇది నా కర్రీ, రొట్టె. కుడుతున్నావా రాజు? రాజు మస్తు సీరియస్గా కుడుతుంది. మస్తు డిస్కషన్ చేసుకుంటూ కుడుతున్నారు. చాలా డిస్కషన్స్ అవుతున్నట్టున్నాయి. మీరు ప్రాక్టీస్ అయ్యేదాకా నాకేం పని లేనట్టుంది ఇక కదా. చేయండి. జయశ్రీ, యూ స్టార్టెడ్ హ్యాండ్స్. కాకపోతే నువ్వు తీసుకో, నువ్వు చూపిస్తున్నావు గ్రీన్ ఇంకోటి రౌండ్ నెక్. ఇది ఏంది? ఉక్స్ పట్టియా కాజా పట్టియా? అబ్జర్వేషన్. డిజైన్ సెలెక్షన్ కాలేదు ఇంకా. చేయండి నిదానంగా చేయండి. ఇట్లనేమో కింద పందిని పోసినాం. ఏది అందరం తాగుతాం. చాలా మంది తాగరు. నైట్ 9 అవుతుంది. ఇప్పుడే బొటిక్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసిన. చూడండి 9 అయింది. మార్నింగ్ నుంచి
ఇప్పుడే వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసినాం. చుట్టాలు, ఫ్రెండ్స్, కస్టమర్స్ మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు. ఈరోజు కొంచెం బిజీ ఉండడం వల్ల కంప్లీట్ వ్లాగ్ అయితే తీయలేదు. మ్యాక్సిమం ట్రై చేశాను. ఇప్పుడిప్పుడే కదా వ్లాగింగ్ చేయడం అలవాటు అవుతుంది. ఇది అండి ఈరోజు వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. థ్యాంక్ యూ.